సాధారణంగా పిల్లల్ని కంటే తల్లిదండ్రులకు జీతంతో కూడిన సెలవులివ్వడం అన్ని చోట్ల ఉన్నదే అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ సౌత్ కొరియాకు చెందిన బుయాంగ్ గ్రూప్ సంస్థ మరొక అడుగు ముందుకేసి తమ సిబ్బందికి ఏకంగా 63 లక్షల నగదు అంటే కొరియా కరెన్సీలో దాదాపు 100 మిలియన్ వన్లు బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. ఎంతమంది పిల్లల్ని కంటే అన్నిసార్లు ఇంత మొత్తం ఇవ్వనుందట. ఇది ఎందుకిలా అంటే గత కొంతకాలంగా కొరియాలోని యువత కెరీర్ యావలో పడి పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదట. మరీ ముఖ్యంగా ఆ దేశంలో మహిళలు పిల్లల కోసం కెరీర్ని వదులుకొని పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరట. పిల్లల్ని పెంచడానికి అయ్యే ఖర్చు కూడా మరొక కారణమని చెప్తున్నారు. దాంతో సంతాన సాఫల్య రేటు బాగా పడిపోయిందట. ఇది ఇలాగే కొనసాగితే ఆ దేశ జనాభా సగానికి తగ్గిపోతుందని ఆ దేశం భయపడిపోతుందట. దాంతో కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ పిల్లల్ని కనే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తున్నాయి.